ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయా అంటే, ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టే ఉంటా ఉంది. అది మహిళల మీద అత్యాచారాలు జరిగినా, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద దుమ్మిలు జరిగినా, లేకపోతే వారి ఆస్తులను నష్టం చేకూర్చినప్పటికీ పట్టించుకోకుండా తిరిగి వారి మీదనే కేసులు పెడతా ఉంది. అలాగే మహిళలు, చిన్నపిల్లల మీద జరిగే వాటికి కూడా బాధ్యత వహించకుండా పోలీసులు ముఖ్యంగా తండ్రి లేడు, అలాగే మతి స్థిమితం లేని తల్లి. ఆ ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఏం చేయాలి? 14 మంది 6 నెలల పాటు ఆడబిడ్డ మీద అత్యాచారం చేస్తే, కనీసం వారిని అరెస్ట్ చేసి ఆ ఆడబిడ్డకు న్యాయం జరిగే విధంగా కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నించడం లేదంటే, రాష్ట్రంలో అసలు నిజంగా ప్రభుత్వం పనిచేస్తా ఉందా? అసల ఏంటి పరిస్థితులు? ఎక్కడ ఉన్నాం మనం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేకపోతే నియంత్రణ పాలనలో ఉన్నామా అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు మాత్రం విస్తృతంగా చర్చించుకుంటూ ఉన్నారు.